బోనాలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే అత్యంత విశిష్టమైన జానపద ఆధ్యాత్మిక ఉత్సవం. బోనం అంటే భోజనం లేదా నైవేద్యం. ఆషాఢమాసంలో మహంకాళి అమ్మవారికి భక్తులు భక్తితో కృతజ్ఞతతో సమర్పించే పవిత్ర ప్రసాదమే బోనం. కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలో బియ్యం, పాలు, బెల్లంతో అన్నం వండి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి పైభాగంలో దీపం వెలిగించి తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పించడం ఈ ఉత్సవానికి ఒక హృదయం. ఈ సంప్రదాయం మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల ఆరాధనతో ముడిపడి ఉంది. సికింద్రాబాద్ బోనాల చరిత్ర గురించి విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 1813వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించినప్పుడు ఉజ్జయినిలో ఉన్న సైనికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్రజలు రక్షించబడితే సికింద్రాబాద్లో అమ్మవారి ఆలయం నిర్మించి ప్రతి ఏడాది బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. మహమ్మారి తగ్గిన తర్వాత ఆ మొక్కు తీర్చుకోవడంతో ఉజ్జయిని మహంకాళి ఆలయం కేంద్రంగా లష్కర్ బోనాల సంప్రదాయం విస్తరించిందని విశ్వసిస్తున్నారు. అప్పటి నుంచి బోనాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రేపు అనగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఘనంగా జరగనున్నాయి బోనాలు. ఈ బోనాల్లో అత్యంత ఆకర్షణీయమైన పాత్ర పోతురాజుది. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు శరీరానికి పసుపు పూసుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, డప్పుల మోతకు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఊరేగింపుకు ముందుంటాడు. ఇది చెడుపై మంచి సాధించిన విజయం. ప్రజల్లో ధైర్యం, ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుంది. ఘటం కూడా బోనాల ప్రధాన విశేషం. అమ్మవారి శక్తికి ప్రతీకగా అలంకరించబడిన పవిత్ర కలశాన్ని పూజారులు భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకెళతారు. చివరగా ఘటాన్ని నిమజ్జనం చేయడం ద్వారా ఉత్సవం ముగుస్తుంది. మరుసటి రోజు జరిగే రంగం కార్యక్రమంలో అమ్మవారి ఆవాహన పొందిన మాతంగి భక్తుల విశ్వాసం ప్రకారం ప్రజలకు సందేశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం బోనాల ఆధ్యాత్మిక పరాకాష్ఠగా భావించబడుతుంది. సామాజికంగా కూడా బోనాలు ఒక అద్భుత సమానత్వ వేదిక కూడా. కులమతాలు, ధనిక, బీద భేదాలు లేకుండా అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థిస్తారు. మహిళలు ఈ ఉత్సవానికి కేంద్ర బిందువుగా నిలుస్తారు. కుటుంబం, సమాజం, గ్రామం క్షేమంగా ఉండాలని కోరుతూ బోనం సమర్పిస్తారు. ఈ పండుగ ద్వారా జానపద కళలు, డప్పు వాయిద్యాలు, ఒగ్గు కథలు, సంప్రదాయ నృత్యాలు, స్థానిక వృత్తులు, చిన్న వ్యాపారాలు, కళాకారులకు కొత్త ఉత్సాహం, ఆదరణ లభిస్తాయి. బోనాలు కేవలం ఆలయానికే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించే జీవవంతమైన వారసత్వంగా నిలుస్తున్నాయి.